మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. తాజాగా జరిగిన సోదాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్తో పాటు పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో రహస్యంగా డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. పార్టీలో ఉన్న మొత్తం 11 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా ఎంపీ పుట్టా మహేష్, రోహిత్ రెడ్డి సహా 6గురికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఈ పార్టీకి కావాల్సిన డ్రగ్స్ను సిమ్లా నుంచి కౌశిక్ రవి అనే వ్యక్తి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన కౌశిక్ రవిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు సిమ్లా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, గతంలో కూడా ఇదే ఫామ్ హౌస్లో ఎన్నిసార్లు పార్టీలు జరిగాయి, ఈ డ్రగ్స్ మాఫియాతో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో మొయినాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి కేసులు ఇరుక్కోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చురేపుతుంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీపై దాడి చేసిన పోలీసులు మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ధృవీకరించారు. ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు రాజకీయ రంగు పులుముకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ రాజకీయాల్లోనూ మొయినాబాద్ డ్రగ్స్ కేసు పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని ఎస్పీ స్వయంగా వెల్లడించినట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన పుట్టా మహేష్కు ఎంపీగా కొనసాగే అర్హతే లేదని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా పార్టీ సమయంలో ఎంపీ పోలీసులపైన కాల్పులు జరిపారని, ఈ వ్యవహారం నుండి ఆయనను తప్పించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని కాకాణి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి.